హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా సోషల్ క్లాస్. ఫ్రెండ్స్, ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అనేవి 10th క్లాస్ హిస్టరీ పార్ట్ సెకండ్ చాప్టర్ నేషనలిజం ఇన్ ఇండియా, ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్ రీచ్ అవ్వగలిగినట్లయితే ఆటోమేటిక్గా సోషల్ స్టడీస్లో 10thలో మంచి స్కోర్ అనేది చేయొచ్చు. సో ఒకసారి చూద్దాం. సో poor harvest due to World War I. సో World War I డ్యూరేషన్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 1914 టు 1918లో జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ట్యాక్సెస్ అనేవి ఇంపోజ్ చేయడం అనేది ఎక్కువ చేశారు. దీంతో ఇండియాలో 1918 టు 1921లో ఇక్కడ ఫుడ్ షార్టేజ్ రావటం వల్ల ఒక రకమైనటువంటి డిసీజ్ అనేది వచ్చింది. సో ద డిసీజ్ నేమ్ వాజ్ ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్. సో ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్ వలన ఇక్కడ ఎంతమంది సార్ సఫర్ అయ్యారంటే ఇండియన్స్ 12 to 13 million పీపుల్ సఫర్ డెత్. సో డ్యూ టు ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్. ఎపిడమిక్ అనేది ఏంటంటే ఒక డిసీజ్ అండి, ఒక వైరస్ అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ ఫుడ్ సఫరింగ్. సో ఫుడ్ చాలకపోవటం వల్ల, లేకపోవటం వల్ల ఇండియాలో 1918 టు 1921లో ఈ కరువు రావటం వల్ల ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్ అనేది వచ్చింది డ్యూ టు వరల్డ్ వార్ I. సెకండ్ వన్, 1917 చంపారన్ పీజెంట్స్ మూమెంట్ ఇన్ బీహార్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో గాంధీ గారు వచ్చిన తర్వాత 17లోనే మనకి 2 మూమెంట్స్ అనేవి రైజ్ చేశారు. ఫస్ట్ వన్ చంపారన్ పీజెంట్ మూమెంట్. చంపారన్ రైతులతో కలిపి ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఎక్కడుందండి అంటే బీహార్లో ఉంది. చంపారన్ అనేది ఎక్కడుందండి? బీహార్. ఫ్రెండ్స్, మనకి మ్యాప్ పాయింటింగ్ కూడా అడిగే అవకాశం అనేది ఉంది. సో కాబట్టి చంపారన్ అనగానే మనకి ఇక్కడ బీహార్, దిస్ ఈజ్ ద బీహార్. సో నెక్స్ట్ వన్, ఖేదా మూమెంట్, ఖేదా ఫార్మర్స్ మూమెంట్. సో ఇట్ వాజ్ ఇన్ గుజరాత్. గాంధీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేట్ చేసినటువంటి మూమెంట్స్ అన్ని ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ వన్ బీహార్, చంపారన్, గుజరాత్లో ఖేదా ఫార్మర్స్. నెక్స్ట్ 1918 అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ మూమెంట్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ గుజరాత్ ఓన్లీ. ఓకే, అహ్మదాబాద్ అనేది గుజరాత్లో. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గుజరాత్. ఇది గుజరాత్ అన్నమాట. నెక్స్ట్ 1919 రౌలట్స్ యాక్ట్స్. సో మార్చ్ 18న రౌలత్ యాక్ట్స్ అనేది స్టార్ట్ అయింది. వీటిని గాంధీ గారు ఏమని పిలిపించారంటే బ్లాక్ యాక్ట్స్ అని చెప్పి పిలవటం అనేది జరిగింది. సో మెయిన్ కాజ్ ఆ పర్సన్ ఎవరు సార్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో జనరల్ డయర్. జనరల్ డయర్ గారి వలన ఇండియాలో రౌలత్ యాక్ట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ జరగటం, అక్కడ కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు అనేవి కోల్పోయారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్ లీడర్స్ వేర్ మహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ. ఖిలాఫత్ మూమెంట్ ఎవరి నాయకత్వంలో జరిగిందండి అంటే మహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. 1920 ఆగస్ట్ 1న స్టార్ట్ అయింది, ఎండింగ్ 1922తో ఎండ్ అయింది డ్యూ టు వన్ వైలెంట్ ఇన్సిడెంట్ చౌరీ చౌరా దగ్గర. నెక్స్ట్ వన్, సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ఇండియాలో ఫైట్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లీడర్ అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు గాంధీ గారు స్టార్ట్ చేసిన నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఇన్స్పైర్ అయ్యి చివరికి ఆయన క్యాప్చర్డ్, అల్లూరి సీతారామరాజు క్యాప్చర్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, చంపబడ్డారు. ఎప్పుడు సార్ అంటే 1924. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్. ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ ఇయర్ వాజ్ 1859. ఇది అస్సాంలో టీ క్రాప్లో, టీ ప్లాంటేషన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి వితౌట్ బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్ దే షుడ్ నాట్ గో అవుట్ సైడ్ ఫ్రమ్ ద టీ గార్డెన్స్. సో అక్కడ వలస కార్మికులు అంటే ఒక రకమైనటువంటి బానిసత్వంలో ఉండేవారు. సో ఆ యాక్ట్ ఏంటి సార్ అంటే ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ 1859. నెక్స్ట్ వన్
నెహ్రూ పూర్ణ స్వరాజ్. సో నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ అనౌన్స్ చేశారు ఎక్కడ ఏంటంటే లాహోర్ కాంగ్రెసెస్ 1929. సో లాహోర్ కాంగ్రెసెస్ ఎప్పుడైనా అడుగుతుంటారు 1929. అందులోనే పూర్ణ స్వరాజ్ అనేది ఒక అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ దండి మార్చ్ 1930. ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే March 12 అనమాట. సో గాంధీ గారు వెనుక ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు సార్ అంటే 78 ఫాలోవర్స్. నియర్లీ 240 మైల్స్ వాళ్ళు నడిచారు. ఎన్ని రోజులు సార్ అంటే 24 days. ఓకే అండి. దండి మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ, దిస్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1930. So 1930 March 12th, 78 followers along with the Mahatma Gandhi, 240 miles they completed and in 24 days. Next to ninth one, peasants communities. Peasants communities లో మనకు అడిగేది ఏంటి సార్ అంటే ద రిచ్ పీజెంట్స్ వీళ్ళు ద పాటిడాస్ అనేది గుజరాత్లో, ద పాటిడాస్ రిచ్ పీజెంట్స్ అండ్ ద జాట్స్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ అండి. Jats belongs to Uttar Pradesh, Patidas belongs to Gujarat. Next one, FICCI full form, the Federation of the Indian Chamber of Commerce. The Federation of the Indian Chamber of Commerce in 1927. Next 1931 second round table conference అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ మనకి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరిగాయి 30, 31, 32. సో దీంట్లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేసినటువంటి ఇండియన్ మహాత్మా గాంధీ. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయినటువంటి ఓన్లీ 1 ఇండియన్, హీ వాజ్ ద బిఆర్ అంబేద్కర్. Okay friends, all these are the important 1 mark questions from the 10th standard history second chapter. Okay, thank you.